अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 57వ సూర అల్ హదీద్ సూర ఆయతులు 96 అవతరణ మదీనాలో. అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క ఖురాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకోవడం జరుగుతుంది. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతిసుఖాలు కురిపించండి వల్ల ఆమెన్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న వస్తువులన్నీ అల్లా పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి. భూమి ఆకాశాల సార్వభౌమత్వం ఆయనదే. జీవన్ మరణాల ప్రదాత ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు. ఆయనే మొదటివాడు, చివరివాడు. ఆయనే బాహ్యం, ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు. ఆయనే భూమి ఆకాశాలను 6 రోజులలో సృష్టించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. భూమి లోపలికి పోయేది, అందులో నుంచి బయల్పడేది, ఆకాశం నుంచి క్రిందికి దిగేది, మరందులోకి ఎక్కిపోయేది అంతా ఆయనకు బాగా తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నిటినీ అల్లా చూస్తూనే ఉన్నాడు. భూమి ఆకాశాల సార్వభౌమత్వం ఆయనదే. సమస్త వ్యవహారాల తీర్పు నిమిత్తం ఆయన వైపుకే మరలించబడతాయి. ఆయనే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తాడు. మరి ఆయనే పగటిని రాత్రిలోనికి జొప్పిస్తున్నాడు. ఆయన గుండెల్లోని గుట్టును సైతం బాగా ఎరిగినవాడు. మీరు అల్లాను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లా మిమ్మల్ని ఏ సంపదకైతే వారసులుగా చేశాడో అందులో నుంచి ఖర్చు చేయండి. మరి మీలో విశ్వసించి దాన ధర్మాలు చేసే వారికి గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. మీరు అల్లాను ఎందుకు విశ్వసించరు? అసలు మీకేమైపోయింది? చూడబోతే దైవ ప్రవక్త స్వయంగా మీ ప్రభువును విశ్వసించమని మీకు పిలుపు ఇస్తున్నాడు. మీరు నిజంగా విశ్వసించిన వారైతే ఆయన మీ నుండి గట్టి వాగ్దానం కూడా తీసుకున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని కారు చీకట్ల నుండి వెలికి తీసి కాంతి వైపు తీసుకుపోవటానికి తన దాసునిపై తేట తెల్లమైన ఆయుతులను అవతరింపజేసినవాడు ఆయనే, అల్లాయే. నిశ్చయంగా అల్లా మీ ఎడల మృదు స్వభావి, దయాశీలి. మీరు అల్లా మార్గంలో ఖర్చు పెట్టకపోవటానికి కారణం ఏమిటి? అసలు మీకేమైంది? వాస్తవానికి భూమి ఆకాశాలలోని వారసత్వం అంతా అల్లాకే చెందుతుంది. మీలో మక్కా విజయానికి పూర్వం దైవ మార్గంలో ఖర్చు చేసిన వారు, పోరాడిన వారు ఇతరులు సమానులు కాలేరు. మక్కా విజయం తర్వాత ఖర్చు చేసి పోరాడిన వారికంటే వీరు గొప్ప అంతస్తులు కలవారు. అయితే మేలు చేస్తానన్న అల్లా వాగ్దానం మాత్రం వీరందరికీ వర్తిస్తుంది. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. అల్లాకు ఉత్తమ రీతిలో రుణం ఇచ్చేవాడెవడో దాన్ని ఆయన అతని కోసం పెంచుతూ పోతాడు. అతని ఎడల అది అత్యుత్తమ ప్రతిఫలంగా రూపొందుతుంది. ఆ రోజు ప్రళయ దినాన
విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను నీవు చూస్తావు. వారి కాంతి వారికి ముందు వైపున, కుడి వైపున పరిగెడుతూ ఉంటుంది. ఈరోజు మీకో శుభవార్త. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలు మీకోసం ఉన్నాయి. అందులో మీరు కలకాలం ఉంటారు. ఇదే గొప్ప సాఫల్యం అని వారితో అనబడుతుంది. ఆ రోజు కపటులైన పురుషులు, కపటులైన స్త్రీలు విశ్వాసులను ఉద్దేశించి, కాస్త మా కోసం ఆగండి, మేము కూడా మీ కాంతి నుండి కాస్త లబ్ధి పొందుతాం అని అంటారు. మీరు వెనక్కి మరలండి, వెలుతురును అక్కడే వెతుక్కోండి అని వారికి సమాధానం ఇవ్వబడుతుంది. మరి వారి మధ్య ఒక అడ్డుగోడ ఏర్పరచబడుతుంది. అందులో ఒక ద్వారం కూడా ఉండదు. దాని లోపలి వైపు కారుణ్యం ఉంటుంది, బయటి వైపు మాత్రం యాతన ఉంటుంది. వీళ్ళు కపటులు వారిని, విశ్వాసులను బిగ్గరగా పిలుస్తూ, మేము మీ వెంట లేమా అనంటారు. దానికి వారు, అవును, మా వెంట ఉన్న సంగతి నిజమే, కానీ మీరు మీ ఆత్మలను వంచుకున్నారు, మాపై గడ్డుకాలం రావాలని ఎదురు చూశారు, సందేహాలలో ఊగిసలాడారు. పనికి మాలిన మీ అభిలాషలే మిమ్మల్ని దగా చేశాయి. ఎట్టకేలకు దైవాజ్ఞ రానే వచ్చింది. అల్లా విషయంలో మోసగించిన వాడు సైతాన్ మిమ్మల్ని కడదాకా మోసంలోనే ఉంచాడు. ఏమైనా ఈరోజు మీ నుండి కానీ, అవిశ్వాసుల నుండి కానీ పరిహారం తీసుకోబడదు. మీ అందరి నివాస స్థలం నరకాగ్నే. అదే మీ నేస్తం. అది మహా చెడ్డ గమ్యస్థానం. ఏమిటి? విశ్వాసుల హృదయాలు అల్లా జ్ఞాపకం పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మెత్తబడే సమయం ఇంకా వారికి ఆసన్నం కాలేదా? వారికి మునుపు గ్రంథం వసగబడిన వారి మాదిరిగా వీరు కాకూడదు. మరి ఆ గ్రంథవహులపై ఒక సుదీర్ఘకాలం గడిచిపోయేసరికి వారి హృదయాలు కఠినమైపోయాయి. వారిలో చాలామంది అవిధేయులు. బాగా తెలుసుకోండి, భూమి మృతి చెందిన మీదట అల్లాయే దానిని తిరిగి బ్రతికిస్తున్నాడు. మీరు అర్థం చేసుకునేటందుకు మేము మా సూచనలను బాగా విడమరిచి చెప్పాము. నిశ్చయంగా దాన ధర్మాలు చేసే పురుషులు, దాన ధర్మాలు చేసే స్త్రీలు అల్లాహకు చిత్తశుద్ధితో మంచి రుణం ఇచ్చేవారు. వారు ఇచ్చినది వారి కోసం పెంచబడుతుంది. మరి వారి కోసం గౌరవప్రదమైన ప్రతిఫలం ఉంది. మరెవరైతే అల్లాను, ఆయన ప్రవక్తను విశ్వసిస్తారో వారే తమ ప్రభువు దగ్గర సత్యవంతులు, సాక్షులు. వారి కోసం వారి పుణ్యఫలం కూడా ఉంటుంది, వారి జ్యోతి కూడా ఉంటుంది. మరెవరైతే అవిశ్వాసులై మా సూచనలను ధిక్కరించారో వారే నరకవాసులవుతారు. బాగా తెలుసుకోండి, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, తమాషా, అలంకారప్రాయం. పరస్పరం బడాయిని చాటుకోవటం, సిరి సంపదలు, సంతానం విషయంలో ఒకరిని మించిపోవడానికి ప్రయత్నించటం మాత్రమే. దీని ఉపమానం వర్షపు నీరు లాంటిది. దానివల్ల మొలిచిన పైరు రైతులను అలరిస్తుంది. మరి ఆ పంట ఎండిపోగానే అది పసుపు వెన్నగా మారిపోవటం నీవు చూస్తావు. ఆ తర్వాత అది పొట్టుగా తయారవుతుంది.
మరి పరలోకంలో మాత్రం తీవ్రమైన శిక్ష ఉంది. అల్లా తరపున క్షమాపణ, ఆయన ప్రీతి కూడా ఉంది. మొత్తానికి ప్రాపంచిక జీవితం మభ్యపెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు. రండి, మీ ప్రభువు క్షమాభిక్ష వైపు పరిగెత్తండి. ఇంకా భూమి ఆకాశాలంత వెడల్పు గల స్వర్గం వైపు పరుగుడండి. అల్లాను ఆయన ప్రవక్తలను విశ్వసించే వారి కోసం అది తయారు చేయబడింది. ఇది అల్లా యొక్క అనుగ్రహం. ఆయన దీనిని తాను కోరిన వారికి ఇస్తాడు. అల్లా గొప్ప అనుగ్రహం కలవాడు. ఏ ఆపద అయినా సరే, అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా, మేము దానిని పుట్టించక మునిపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయటం అల్లాకు చాలా తేలిక. 22వ వాక్యం. ఏ ఆపద అయినా సరే, అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా, మేము దానిని పుట్టించక మునిపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయటం అల్లాకు చాలా తేలిక. పోయేదానిపై మీరు దుఃఖించకుండా, ప్రసాదించబడిన దానిపై మిడిసిపడకుండా ఉండాలి అని మీకు ఈ సంగతి తెలియజేయబడింది. అదిరిపడే ఏ అహంభావిని అల్లా ఇష్టపడడు సుమా. అదిరిపడే ఏ అహంభావిని అల్లా ఇష్టపడడు సుమా. పోయేదానిపై మీరు దుఃఖించకుండా, ప్రసాదించబడిన దానిపై మిడిసిపడకుండా ఉండాలి అని మీకు ఈ సంగతి తెలియచేయబడింది. అదిరిపడే ఏ అహంభావిని అల్లా ఇష్టపడడు సుమా. వారెలాంటి వారంటే, తాము స్వయంగా పిసినారితనం చూపడమే గాక ఇతరులను కూడా పిసినారితనానికి పురుకొల్పుతారు. ఎవడు అల్లా మార్గం నుండి ముఖం తిప్పుకొని పోయినా అల్లా అక్కరలేనివాడు, స్తోత్రనీయుడన్న సంగతిని అతను గుర్తుంచుకోవాలి. నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాంటాను కూడా అవతరింపజేశాము. ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి ఇంకా మేము ఇనుమును కూడా అవతరింపజేశాము. అందులో చాలా బలం ఉంది. జనుల కోసం ఇతరత్ర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంకా చూడకుండానే తనకు, తన ప్రవక్తలకు తోడ్పడేవారెవరో, చూడకుండానే తనకు, తన ప్రవక్తలకు తోడ్పడేవారెవరో అల్లా తెలుసుకోదలిచాడు. నిశ్చయంగా అల్లా మహాబలుడు, తిరుగులేనివాడు. మేము నూహ్ అలైహిస్సలాంను, ఇబ్రాహీం అలైహిస్సలాం గారును ప్రవక్తలుగా చేసి పంపాము. మరి వారిద్దరి సంతతిలో ప్రవక్త పదవిని, గ్రంథ పరంపరను ఉంచాము. అయితే వారిలో కొందరు సన్మార్గ భాగ్యం పొందగా, ఎక్కువ మంది అత్యధికులు అవిధేయులయ్యారు. మరి వారి వెనుకే మేము మా ప్రవక్తలను నిరంతరం పంపసాగాము. వారి తర్వాత మరియమ్మ కుమారుడైన ఈసాను పంపాము. అతనికి ఇంజీల్ అనే గ్రంథాన్ని వసగాము. అతన్ని అనుసరించే వారి హృదయాలలో మృదుత్వాన్ని, జాలిని సృజించాము. మరైతే సన్యాసత్వాన్ని, రెహబానియత్ను వారంతట వారే కల్పించుకున్నారు. మేము మాత్రం దీనిని వారిపై విధించలేదు, దైవ ప్రీతిని తప్ప. మరి
వారు దానికి తగు రీతిలో కట్టుబడి ఉండలేకపోయారు. అయినప్పటికీ మేము వారిలో విశ్వసించిన వారికి వారి పుణ్యఫలాన్ని ప్రసాదించాము. వారిలో అధికులు మాత్రం అవిధేయులుగా తయారయ్యారు. ఓ విశ్వాసులారా, అల్లాహకు భయపడండి, అతని ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కారుణ్యం నుంచి రెట్టింపు భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా మీకు జ్యోతిని అనుగ్రహిస్తాడు. దాని వెలుగులో మీరు నడుస్తారు. ఆయన మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి. ఓ విశ్వాసులారా, అల్లాహకు భయపడండి, అతని ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కారుణ్యం నుంచి రెట్టింపు భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా మీకు జ్యోతిని అనుగ్రహిస్తాడు. దాని వెలుగులో మీరు నడుస్తారు. ఆయన మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి. దైవానుగ్రహంలోని ఏ భాగంపై కూడా తమకెలాంటి అధికారం లేదని, అనుగ్రహమంతా దేవుని చేతిలోనే ఉందని, ఆయన తాను కోరిన వారికి దాన్ని ప్రసాదిస్తాడని గ్రంథ ప్రజలు తెలుసుకోవాలి అని ఆయన ఈ విధంగా చేశాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. ఖురాన్లోని 57వ సూరా అల్ హదీద్ సూరాలోని 29 వాక్యాలు అరబ్బీలో ఉన్న దానిని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకోవటం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం వల్ల ఈ యొక్క అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు, మరియు వల్ల కరుణామయుడి వల్ల, పరిశుద్ధమైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, నేను మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, మీ యొక్క దాసులందరి తరపున మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించి మమ్మల్ని నరకం నుంచి రక్షించి మాకు స్వర్గాన్ని ప్రాప్తి చేయడం వల్ల ఇహలోకంలోనూ పరలోకంలోనూ మాకు సౌకర్యాన్ని కల్పించి మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహ్ మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషుల శశకేడు నుంచి, అల్లాహ్ వడ్డీ నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, మరియు అంటు రోగాల నుంచి, యాక్సిడెంట్ల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, ప్రతి విషయంలో ఉన్నటువంటి ప్రతి బాధ నుంచి, అల్లా ప్రతి అవసరం నుంచి నేను మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని మా అందరి తరపున మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం వల్ల, అల్లా మా యొక్క ఉపవాసాన్ని, నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమరాలు, దాన ధర్మాలు, మా యొక్క దువాలు, ప్రార్థనలు, నమాజులు అన్నిటినీ స్వీకరించండి వల్ల, మీ యొక్క దాసులు ఎవరైతే మిమ్మల్ని ఆరాధించారో, మరణించారో, బ్రతికి ఉన్నారో, రాబోతున్నారో, ఇటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. ఆమీన్. అల్లా ఇబ్రాహీం అల్సం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుడు చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు జీవన మరియు ఆరాధన పద్ధతులుగా మాకు ఇచ్చారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని, వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియనిత్ర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అలా మీరు ఏవైతే బాధ్యతలు మా పైన పెట్టారో వాటిని నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.